for the last 20 years. I am practicing Supreme Court advocate. ఈరోజు ఇండియాయే కాదు, ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ దేశాల్లో గొప్ప దేశమైన భారతదేశం డెమోక్రసీ కంట్రీ. దానిలో 148 కోట్ల మందికి పెద్ద కోర్టు సుప్రీం కోర్టు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎఫెక్స్ కోర్టు. ఎఫెక్స్ కోర్టులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి, సంఘటన గురించి ప్రతి మీడియాలో, ప్రతి ఛానల్లో డిస్కస్ చేయటం, చర్చ పెట్టడం, డిబేట్లు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం, నేను సుప్రీంకోర్టు అడ్వకేట్గా 23 సంవత్సరాలు స్టాండింగ్ ఉన్న ఒక అడ్వకేట్గా నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, అక్టోబర్ 6వ తారీఖు జరిగినటువంటి ఈవెంట్లో ఒక అడ్వకేట్ గారు షూని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ గారి మీద విసరటానికి ప్రయత్నించినప్పుడు ఆ ఇన్సిడెంటు భారతదేశం మొత్తాన్ని కుదిపేసింది. అడ్వకేట్స్ మిత్రులందరూ ఒక్కసారి కుదిపినట్లుగా అయిపోయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్కడో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులో తను ఫేవర్గా చేయలేదని అడ్వకేట్ షూ ఇస్తున్నట్లుగా సనాతన ధర్మం అని ఒక అభియోగం మోపి అది విసిరాడు. అది చాలా తప్పు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కోర్టు డెకోరం ఉంటుంది. కోర్టు డెకోరంలో చట్ట ప్రకారముగా కోర్టులో మన చట్టములో చెప్పకపోయినప్పటికీ కోర్టులోని ఆ డెకోరముని కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ, వచ్చిన వాదులు ప్రతివాదులు కానీ ఎవరైనా పాటించాల్సిందే. (1961) అడ్వకేట్ యాక్ట్ సెక్షన్ 6 పార్ట్ 2 ప్రకారం ఆ షూ వేసిన అయింది చాలా తప్పు. అది కోర్టు డెకోరముకి విరుద్ధముగా ఉంది. అయితే గవాయ్ గారు, జస్టిస్ గవాయ్ గారు అన్న మాటలు ప్రతి చోట వినబడతా ఉంది. మీరు ఆ విష్ణుమూర్తి, తలలేని విష్ణుమూర్తికైనా మొక్కచ్చు కదా, ఆయనకే పూజ చేయొచ్చు కదా, ఆయన అడగచ్చు కదా అన్నది వ్యంగ్యంగా ఉందని చాలామంది చెప్తున్నారు. అది కానే కాదు. కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, కోర్టు తీర్పుకి సంబంధం కాకుండా జడ్జెస్ కొన్ని మాటలు, కేసుకు సంబంధం లేని మాటలు మాట్లాడవచ్చు. దానిని ఏమంటారంటే టెక్నికల్ టర్మ్ ఓబిడర్ డిక్టమ్. ఓబిడర్ డిక్టమ్ అంటే తీర్పుకు కానీ కేసుకు కానీ సంబంధం లేకుండా జడ్జిలు మాట్లాడవచ్చు. ఇది మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అయితే ఒకప్పుడు ఆర్జేడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాట్నా హైకోర్టు డివిజనల్ బెంచ్
జంగిల్ కా రాజ్ అని కామెంట్ చేసింది. అక్కడ పబ్లిక్కి సంబంధించిన ఇమ్యూనిటీస్ ఏది సరిగ్గా ఇవ్వట్లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, జంగిల్ కా రాజ్ అని హైకోర్టు డివిజనల్ బెంచ్ కామెంట్ చేసింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా మాయావతి పరిపాలనలో చాలా గవర్నమెంట్ ప్రివిలేజెస్ ఇస్తాము జనాలకి, ప్రజలకి ఇస్తామన్నప్పుడు వాళ్ళు అవి ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు దిగిపోవచ్చు కదా, మీరు ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు చెప్పి అనే కామెంట్ చేసింది. దాన్నే ఒబిడర్ డిక్టమ్ అంటారు. ఇప్పుడు అదే చేశారు జస్టిస్ గవాయ్ గారు. అది తప్పు కానే కాదు. ఇన్ ది సైట్ ఆఫ్ లా ఆల్ ఆర్ ఈక్వల్. అడ్వకేట్కి అనేక నిబంధనలు ఉన్నాయి. 1961 అడ్వకేట్ యాక్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్షన్ 6 పార్ట్ 2 ప్రకారం ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అడ్వకేట్ అంటే చాలామంది లాయర్ అంటున్నారు. లా చదివి ప్రాక్టీస్ చేయకపోతే, ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ చేయకపోతే అతన్ని అడ్వకేట్ లాయర్ అంటారు. లా చదివి ఎన్రోల్ చేసి ప్రాక్టీస్ చేస్తుంటే అతన్ని అడ్వకేట్ అంటారు. లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్స్ అది. అయితే అడ్వకేట్స్కి ఒక నిబద్ధత ఉంది. కోర్టు ప్రియాంబుల్ ప్రకారము, కోర్టు పరిభాషలో ఆఫీసర్, కోర్టు ఆఫీసర్, అడ్వకేట్ అని బోర్డు పెట్టే బదులు కోర్టు ఆఫీసర్ అని కూడా పెట్టుకోవచ్చు. కోర్టు ఆఫీసరు జెంటిల్మెన్గా ఉండాలి, కొన్ని నిబద్ధత కలిగి జీవించాలి. కోర్టుకు వచ్చినప్పుడు టై పెట్టుకోవాలి, ట్యాగ్ పెట్టుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు గౌను వేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక అడ్వకేట్ కమిషన్ వేశారు, అప్పుడు మాత్రమే గౌను వేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్టుకి, లోయర్ కోర్టుకి, డిస్ట్రిక్ట్ కోర్టుకి గౌన్ అక్కర్లా. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి గౌను వేసుకోవాలి. బ్లాక్ కోటు, వైట్ షర్టు, ఒక డ్రెస్ కోడ్ ఉంది. కొన్ని ప్రివిలేజ్గా ఒక జెంటిల్మ్యాన్గా బిహేవ్ చేయాలి, నిశ్శబ్దంగా ఉండాలి. జడ్జి గారు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడకూడదు. కానీ దానికి విరుద్ధంగా ఆ అడ్వకేటు సనాతన ధర్మం గురించి ఎత్తి షూ విసరటం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని సస్పెండ్ చేసింది. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. సస్పెండ్ చేశారు. అతడికి జైలు శిక్ష కూడా పడవచ్చు. అది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అతన్ని టెంపరీగా సస్పెండ్ చేశారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే, కొన్ని కోర్టుల్లో చూపిస్తూ ఉన్నారు, కొన్ని టీవీ ఛానల్స్లో నేను చూస్తూ ఉన్నాను. ఆ జడ్జిలు తప్పు చేస్తే ఏమి చూపించరేంటి? ఆయన ఎవరో జడ్జి గారి ఇంట్లో కట్ల నోట్లు కాలిపోయినవి ఉన్నాయి, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, ఏమీ చేయలేదు. ఒకప్పుడు హైకోర్టు, కర్ణాటక హైకోర్టులో జడ్జిల మీద సెక్స్ స్కాండలు కేసులు వచ్చినాయి, మారల్ ఎంక్వైరీ చేసి వదిలేశారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాదండి, ఇన్ ది సైట్ ఆఫ్ లా ఆల్ ఆర్ ఈక్వల్. మన భారత కాన్స్టిట్యూషను, భారతదేశం మొత్తం డెమోక్రసీ కంట్రీలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్కి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా జ్యుడిషియరీ దగ్గరికి రావాలి. లెజిస్లేటివ్కి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా జ్యుడిషియరీ దగ్గరికి రావాలి. జ్యుడిషియరీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా జ్యుడిషియరీ దగ్గరికి రావాలి. ఎంత గొప్పదో! అందుకే
ఒక అటానమస్ బాడీ లాగా ఎలక్షన్ కమిషన్ని సపరేట్గా పెట్టారు రాజ్యాంగం రాసినప్పుడు. ప్రియాంబుల్ నుంచి తీసుకొచ్చారు కొన్ని ఆర్టికల్స్, కొన్ని సెక్షన్స్, కొన్ని యాక్ట్స్. ఇన్ ది సైట్ ఆఫ్ లా ఆల్ ఆర్ ఈక్వల్. జడ్జి హక్కుని కోల్పోయే విధంగా అతడికి అవమానకరముగా అతను షూ వేయటం తప్పు. 1961 అడ్వకేట్ యాక్ట్ రూల్స్ని మీరి అతను ప్రవర్తించాడు. అందుకనే నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే కొలిజియంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదనేదే నేను కోరుకుంటా. జడ్జిలను అపాయింట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉంటే మంచిదని కోరుకుంటా. అప్పుడు సమన్యాయం జరుగుద్ది అందరికీ, పెద్దవారికి చిన్నవారికి అందరికీ న్యాయం జరుగుద్ది. అయితే అతను ఆ మూర్తికే వెళ్ళి మీరు ప్రార్థన చేయొచ్చు కదా, పూజ చేయొచ్చు కదా, లేదా పిటిషన్ పెట్టుకోవచ్చు కదా అన్నారు. నేను ఒక కొటేషన్ వినిపిస్తాను చూడండి. ద జంగిల్ రాజ్ స్టేట్మెంట్ వాజ్ నాట్ ది క్రిటికల్ లీగల్ ఇష్యూ డిసైడెడ్, రాదర్ ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ క్రిటిసిజం విత్ ఇన్ ఏ కాంటెంప్ట్ పిటిషన్ about administration and civic mismanagement. Such remarks are called obiter dicta. Comments made by the judge that are not strictly necessary to decide the legal issues before the court. ఒకవేళ జస్టిస్ గవాయ్ గారు అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కనుక కోర్టులోని జడ్జెస్ని మాట్లాడేటప్పుడు లోయర్ కోర్టులో ఇదివరకు మున్సిపల్ కోర్టు అనేవారు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మున్సిపల్ కోర్టులోని లేదా సివిల్ కోర్టుని డిస్ట్రిక్ట్ కోర్టు అంటారు, క్రిమినల్ కేసులు అయితే సెషన్స్ కోర్టు అంటారు. ఆ రెండు కోర్టుల్లో యువర్ ఆనర్ అని పిలాలి. హైకోర్టు సుప్రీంకోర్టులో మై లార్డ్, మై లార్డ్షిప్ అని పిలవాలి. ఆ గౌరవం ఎక్కడ ఉంది? షూ ఇసిరేశాడు. అందుకనే శ్రద్ధగా వినాలి. ప్రతి చోట కూడా మొబైల్ మాట్లాడకూడదు. కోర్టులో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండాలి. వీడియోలు తీయకూడదు, పర్మిషన్ తీసుకోవాలి. మేము ఇదివరకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్లీ విలేకరులు, ఇండియాలో ఉన్న టాప్ విలేకరులు సుప్రీంకోర్టులో ఒక పక్క కూర్చొని రాసుకునేవారు. మన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి జస్టిస్ రమణ గారు వచ్చాకే కోర్టు ప్రొసీడింగ్స్ కూడా లైవ్ ఇవ్వచ్చు అని ఒక సిస్టాన్ని పెట్టి ఆయన రిటైర్డ్ అయిపోయాడు. అందుకనే హైకోర్టులు, ఇండియాలో ఉన్న ఏ హైకోర్టు అయినా సరే సుప్రీంకోర్టుతో సైతం లైవ్ ఇస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మనం కళ్ళారా చూడొచ్చు. కోర్టు ఆదేశాలని గౌరవించాలి. ఆయన అనేకసార్లు రెట్టించాడు అడ్వకేటు, మీరు ఇంకోసారి ట్రై చేయండి, ఇంకోసారి ఆలోచించండి అంటే ఆయన అన్నాడు, అయితే ఆయనకి వెళ్ళి పిటిషన్ పెట్టుకో అన్నాడు. అది తప్పు కానే కాదు. దాన్ని ఓబిడర్ డెక్టామ్, అది ఒక లాటిన్ వర్డ్. కోర్టు డెకరం అని ఉల్లంఘించకూడదు. ఇందిరాగాంధీతో సైతం ఎక్స్ ప్రైమ్ మినిస్టరు ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. పివి నరసింహరావు హవాలా కేసులో ఆయన చేసింది ఏమీ లేదు, నీకెందుకు నేను ఉన్నాను అన్నాడు. ఆ ఒక్క మాటకి హవాలా కేసులో సంవత్సరాల తరబడి కోర్టులో తిరిగారు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరిని వదిలిపెట్టలా. డిఎంకే బేస్డ్
మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ని జైల్లో పెట్టారు. కనిమోలిని సంవత్సరం పాటు జైల్లో పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ ఎక్స్ సీఎంని జైల్లో పెట్టారు. అరుణ్ జైట్లీ ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన మీద కేసులు ఫామ్ చేశారు. ఎందుకంటే ఒక రోజు సాయంకాలం పూట ఒక చోట ఆయన మందు తాగేవాడు ఒక బార్లో. అది గవర్నమెంట్ స్థలం, బారోడికి రాసేయడానికి ప్రయత్నించాడని ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. అంటే ఎవరిని వదిలిపెట్టదు చట్టము. ఇన్ ది సైట్ ఆఫ్ లా ఆల్ ఆర్ ఈక్వల్. కనుక ఎవరికైనా అలాంటి అపోహ ఉంటే మైండ్లో తీసేసుకోండి. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొలిజియం విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని జడ్జెస్ అపాయింట్ చేసేటప్పుడు నేను కోరుకుంటా ఉన్నా. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. క్లోజ్ చేయండి.